రైట్. వాక్యంలోనికి మనం వెళ్దాం. చదవబడిన లేఖనాలు ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 2వ వచనం మనం చదవగలిందాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొని వచ్చిన ప్రార్థన చేసుకుంది. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు వందనాలు. నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రభువా, ఎన్నో కాల నిర్మాణాలు జరుగుచుండగా తండ్రి, నీవు మాకు హెచ్చరిస్తున్న కొలది ప్రజలను ఎదుటకు నడిపించడానికి శక్తివంతమైన వాక్యముల చేత మమ్మల్ని ముందుకు నడిపించింది. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టం లేదు గనుక నీ కుమారుని ఈ లోకంలోనికి పంపించి పాపం ఎరుగని నీ కుమారుడు తండ్రి మా పాపములన్నీ మోసుకుని అయ్యా ఇదిగో ప్రతి కార్యాన్ని నెరవేర్చుకుని ఈ లోకాన్ని వీడి వెళ్ళాడు తండ్రి. తాను వెళ్ళిన రీతిగా నీ సత్యములో మేము కూడా బ్రతకాలని, సత్యములో మాట్లాడాలని, సత్యములో జీవిస్తూ ఎవరికి ఏ అన్యాయము చేయకుండా మేము బ్రతకాలని నీవు నేర్పించి వెళ్ళిన నడవడికను బట్టి నేటి దినాల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని ప్రయాసపడుచున్న ఈ భారం నువ్వు పెట్టిందే గనుక నీ కృపలో భద్రతనిచ్చి మేలు చేసి కనికరమైన నీ ప్రేమ చేత ప్రజలందరికీ వినగలిగే చెవులను దయించండి, గ్రహించగలిగే మనస్సును దయచేయండి. ఈ అంత్య దినాల్లో ప్రజలందరికీ ప్రభువా నీ ఆత్మను కుమ్మరిస్తానన్నావు గనక నేటి దినమందు పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ ఆత్మతో మమ్మల్ని నడిపించు. వాక్య పరిచర్లోకి వెళ్తున్న మా యొక్క జీవితాల్లో కూడా విలువైన మార్గాన్ని విడుదల చేసి నీ కృపా సన్నిధానమును మా పైన ప్రత్యక్షపరచమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలమ్మా. అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. మరి మీరు అందరూ మాట్లాడలేదు, మీరు అందరూ బాగోలేదేమో. దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా దేవుడు ప్రతి మనిషిని పరీక్షిస్తున్నాడంట. 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు వారి హృదయాలు ఏ రీతిగా ఉన్నాయో శోధించడని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధమైన దేవుని నామాన్ని బట్టి దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మన జీవితాలు కూడా చాలా విలువైన జీవితాలు అని చెప్పి మనము గుర్తించుకోవాలి. మన భవిష్యత్తులో ఏమి కలిగి జీవించాలి అంటే దేవుని కలిగి మాత్రమే జీవించాలి. ఈ అంత్య దినాల్లో మరీ ఘోరమైన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఎలాంటివి కనబడుతున్నాయంటే మీరు చూసారో లేదు, యూట్యూబ్లో ఒక ప్రాంతం అంతా తగలడిపోయింది. ఎక్కడ? అమెరికాలో లాస్ ఏంజల్స్ అని 82వ అవార్డు తీసుకుంటున్నారు అవంట. వాళ్ళు పురస్కారం చేసుకుంటున్నప్పుడు వాళ్ళందరూ ఏకమయ్యి తల్లిదండ్రులకి మార్కులు, అలాగే అదర్ పర్సన్లకి మార్కులు, అలాగే దేవుడికి కూడా మార్కులు పెట్టారంట. ఎవరు గొప్ప వాళ్ళు ముగ్గురు అని పెడితే వాళ్ళు ఏం చేశారంటే దేవుడికి 0% ఇచ్చారంట. అంటే వాళ్ళకి దేవుడు లేడు అని వాళ్ళు ఏం చేశారంటే తీర్మానం తీసుకున్నారు. అర్థమవుతుందా? వాళ్ళ దేవుడు లేడు అని చెప్పి తీర్మానం తీసుకుని 48 అవర్స్ అవ్వలేదు, అంటే 2 రోజులు అవ్వలేదు. 2 రోజులు అవ్వకముందే ఆ ప్రాంతం అంతా 20,000 ఎకరాలు పైగా, లేదంటే ఇంచుమించు ఒక 30,000 దగ్గరికి ఆ ప్రాంతం అంతా అగ్నితో కాల్చబడింది. అర్థమవుతుందా? కొన్ని బిలియన్స్, అంటే బిలియన్స్, కొన్ని వేల కోట్లు నాశనం అయిపోయింది, కొన్ని లక్షల కోట్లు. వాళ్ళ ఇల్లులు కూడా పూర్తిగా తగలడిపోయినాయి. ఎందుకు ఇది జరిగింది అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఇచ్చిన దేవుడికి మార్కులు ఏంటంటే దేవుడు లేడు అని వాళ్ళు మార్కులు ఇచ్చారు.
అర్థమవుతుందా? మరి దేవుడు లేడు అన్న చోట మరి దేవుడు అంటే చూపించుకోవాలి కదా, అవునా కదా? దేవుడు అంటే చూపించడమే మరి దేవుని యొక్క లక్షణం. వాళ్ళు ఎప్పుడైతే దేవుడు లేడు అని అన్నారో 48 అవర్స్ అవ్వకముందే దేవుడు అంటే ఏంటో ప్రతి ఒక్కటి దేవుడు వాళ్ళకి చూపించాడు. కేవలం ఆ 20,000 ఎకరాలు అన్నీ తగలబడిపోయినా అందులో ఒక వ్యక్తి తన కుటుంబంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అన్నీ తగలబడిపోయినా కానీ ఆ కుటుంబం ప్రార్థన చేస్తుంది కనుక ఆ కుటుంబానికి అగ్ని వెళ్ళి ఏమాత్రం టచ్ చేయలేదంట. అర్థమవుతుందా? యూట్యూబ్లో కొట్టి చూడండి, మీకు వస్తుంది. ఇది దేనికి సాదృశ్యం అంటే సొదొమ గొమొర్రాలకి సాదృశ్యం. దేవుడు చెప్పిన రీతిగా ఆయన రాకడ సమయంలో ఏదైతే జరుగుతుందో, ప్రజలు ఏదైతే నిజమని నమ్మాలో దేవుడు తన్ను తానుగా రుజువు చేసుకునే దినాలు వచ్చేసింది. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. ఎవరికి వాళ్ళే సిద్ధపాటు కలగవలసిన దినాలు దేవుడు ముందుగానే హెచ్చరిక ఇచ్చాడు. ఏ హెచ్చరిక ఇచ్చాడంటే, మనము ఆదికాండం 19వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూసినట్లయితే ఒకసారి చదవండి. ఆ చదివిన వాక్యాన్ని మీకే అర్థమవుతుంది. ఆదికాండం 19వ అధ్యాయం 5, 6 వచనాలు చూడండి. లోతుని పిలిచి ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారితో వ్యభిచారం చేయనట్లు వారిని మా యొద్దకు వారిని బయటికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునున్న వారి యొద్దకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతము కట్టుకొనుకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలకి తీసుకొని వచ్చేదనని లోతు మాట్లాడుతున్నాడు. అంటే ఇక లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం ఎందుకు నాశనం అయిపోయిందంటే, వాళ్ళ జీవితంలో వ్యభిచారమే గొప్పదని జీవిస్తున్న వాళ్ళు, వాళ్ళ ప్రయోగమే గొప్పది, మా దగ్గరున్న డబ్బే గొప్పది, మా దగ్గరున్న ఆస్తే గొప్పదని వాళ్ళు ఏం చేశారంటే వారి ఆస్తిని బట్టి హెచ్చించారు. ఎలా అయితే సొదొమ గొమొర్రా కాలంలో పాపం అనేది జరిగిందో, నేటి దినాన్ని కూడా వాళ్ళు అదే సాదృశ్యం కనబడుతుంది. అంటే దేవుడు చెప్పిన రీతిగానే మనము కొంతకాలం నుంచి బోధించుకుంటున్న వాక్యం తరపునే దేవుడు చెప్పాడు, సొదొమ గొమొర్రా కాలంలో, నోవాహు కాలంలో ఎలా జరుగుతుందో అలాగే నేను రాబోతున్న దినాల్లో కూడా మీకు సూచనలు కనబడతాయని దేవుడు చెప్పాడు. ఇప్పుడు లాస్ ఏంజల్స్ చూసుకుంటే తప్పకుండా అక్కడ ఉన్న వారి కుటుంబాలు రక్షించబడని ఎవరైతే ప్రార్థనతో ఉన్నారో వాళ్ళు రక్షించబడ్డారు. అలాగే ఈ యొక్క సొదొమ గొమొర్రా కాలంలో చూసినట్లయితే లోతు కుటుంబం మాత్రమే రక్షించబడ్డది. అర్థమవుతుందా? లోతు కుటుంబం మాత్రమే రక్షించబడ్డదంటే లోతు కుటుంబం దేవుణ్ణి ఎరిగింది కనుక. అంటే దేవదూతలతో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళని బయటికి రప్పించండి, మేము వాళ్ళతో పాపం చేస్తామంటున్నారు. పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూతలతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పురుషులైనా సరే వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళతో పాపం చేస్తానంటున్నారు. అంటే నేటి దినంలో మనము గుర్తించినట్లయితే పాపం అంత విచ్చలవిడిగా సాగుతూ ముందుకు వెళ్తుంది. దేవుడు మనల్ని పోషించగలవాడని, దేవుడు మన జీవితాలను కట్టగలవాడని, మన జీవితాల్లో ప్రతి పరీక్షను ఆయనే పెడుతున్నాడని మనం ఏం చేయాలంటే గుర్తించుకోవాలి. నేటి దినాల్లో మనము గుర్తించుకోకపోవడం వలనే మన జీవితాల్లో సమస్యలు అనేవి వస్తున్నాయి, ఒత్తిడి అనేది వస్తుంది, బంధకాలతో నలిగిపోతున్న జీవితం అనేది మనకు కనబడుతుంది. మనము ఎందుకు ఏడుస్తున్నాం అత్తమాటు అంటే దేవుని మీద ఆనుకోకపోవడం వలనే మనం ఏడుస్తున్నాం. దేవుని మీద మనము ఇది చేయగల దేవుని మీద మనము సమాధానముగా దాన్ని అప్పగించకపోవడం వలనే మన కన్నీళ్లు కారుతూ ఉంటున్నాయి. ఎప్పుడైతే మన ప్రాధాన్యత దేవునికి ఇస్తామో మన ప్రతి బాధ్యతను దేవుడు ఏం చేస్తాడంటే తన బాధ్యతగా తీసుకుంటాడు.
మనం ప్రతి అవకాశమును దేవుడికి ఎప్పుడైతే ఇస్తామో, ప్రభువా నేను ఇది చేయాలనుకుంటున్నాను, నా స్థితి ఇలా ఉంది ప్రభువా, నా భర్త విషయంలో ఈ పొరపాటు జరుగుతుంది, నా భార్య విషయంలో ఈ పొరపాటు జరుగుతుంది ప్రభువా, దీని విషయంలో నాకు సమాధానం కావాలని మనం ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత ఇచ్చి మనం దానికి అప్పగిస్తామో, దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు. ఎప్పటికప్పుడు మనం ఆలోచన చేసేది ఏంటంటే, దేవుడు ఉన్నాడని గుర్తిస్తాం కానీ దేవుడు మనతోనే ఉన్నాడని ఆలోచన ఎప్పటికీ కలిగి జీవించలేం. అవునా? మనం అందరికీ దేవుడు ఉన్నాడని తెలుసు, మరి నరుని సృజించిన వాడు దేవుడే అని తెలిసినా కానీ అదే నరునికి ఏం కావాలో ఆయనకి తెలియదంటారా? తెలుసు. ఆ నరుడు హృదయంలో ఏముందో, ఆ నరుడి హృదయ ఆలోచనలు ఏమైందో, తన భర్త విషయంలో ఎలా బాధపడుతుందో, తన భార్య విషయంలో ఎలా బాధపడుతుందో ప్రతి ఒక్కటి దేవుడికి తెలుసు. కానీ తెలిసిన దేవుని మీద ఆనుకోవడానికి మాత్రం మనకి అవకాశం ఉండదు. నువ్వెప్పటికప్పుడు ఆ బరువును నువ్వు మోయాలనుకుంటే నువ్వు మోయలేవు. ఆ బరువు మా భారంగా మారిపోతుంది. ఏమండి, ఒక 100 కేజీలు మనం కనీసం ఒక 25 కేజీలు బియ్యం కట్ట మహా అయితే అక్కడ సెంటర్లో నుంచి ఇక్కడికి తీసుకురాగలుగుతాం. అదే పాలకొల్లు పట్టుకెళ్ళాలంటే పట్టుకెళ్ళగలుగుతామా? చాలా భారం అయిపోతుంది. ఏదైనా వాహనం ఉంటేనే దాని వలన మనకి సులువు దొరుకుతుంది. అలాగే మనం మోసే భారం అంతా దేవుని మీద ఎప్పుడైతే పెడతామో మనకి సులువు అనేది కనబడుతుంది. మనమే ఆ భారాన్ని మొయ్యాలనుకుంటే ఎప్పటికీ దాన్ని మొయ్యలేం. మనం ఎంత దూరం అని మొయ్యగలుగుతాం? ఆలోచన చేయండి. మోసే ప్రతి ఒక్కటి మోయగలుగుతాం. మన బలం ఉన్నంత వరకే మోయగలుగుతాం. మనం బలహీనులమైతే మోయగలుగుతామా? మోయలేము. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ప్రతి ఒక్కరి హృదయాన్ని వాళ్ళని శోధిస్తున్నాడంట. అరణ్యములో వారిని శ్రమల పాలు చేస్తున్నాడు. ఇక్కడ అందుకని అంటున్నాడు, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నదంతటిని తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని క్రియలను విడిచిపెడుతున్నారు, దేవుని విషయాలను విడిచిపెడుతున్నారు, దేవుని పద్ధతిని విడిచిపెడుతున్నారు. దేవుడు అంటే ఏంటో తెలిసి, అసలు నిజమైన జీవితం అంటే ఏంటో తెలిసి వ్యర్థమైన వాటి చుట్టూ మరలా తిరుగుతున్నారు. అందుకనే దేవుడు వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే, అరణ్యంలో నిన్ను పోషించిన దేవుడు ఈ రోజుకి నిన్ను పోషిస్తాడు గనుక అలాంటి దేవుడిని గుర్తిస్తున్నావా లేదని చెప్పి దేవుడి లేఖనాల ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. అంత్య దినముల యందు మనకి ఏం కావాలి అంటే మన ప్రాణాన్ని రక్షించుకోవడమే కావాలి, మన జీవితాన్ని కాపాడుకోవడమే మనకు కావాలి, మన జీవితాన్ని దేవుని ఎదుట ప్రత్యక్షపరచడమే మనకు కావాలి. పరలోకమందున్న దేవుడు మనల్ని సృజించి విడిచిపెట్టేశాడని కాదు, మన పాపముల కొరకు మరలా తన కుమారుని పంపించి తన రక్తమును క్రయధనముగా మన పాపముల నిమిత్తం తన భారము భరించి ఈ లోకము నుంచి వెళ్ళాడు. అలాంటప్పుడు మనం పాపం అనే ఆలోచనతో ఉండొచ్చా? పాపము మన జీవితాన్ని పాడు చేస్తుంది. పాపము మన జీవితాన్ని నాశనం వైపు తీసుకువెళ్తుంది. పాపం మన జీవితంలో వ్యర్థమైన కోరికల వైపు నడిపిస్తుంది. ఇవన్నీ దేని వలన కలుగుతున్నాయంటే పాపాన్ని మనం ఆశిస్తున్నాము గనక దాని వలన అన్నీ కలుగుతున్నాయి. రాత్రికాల సమయంలో శరీరానికి సంబంధించిన విషయం ఏంటో రాత్రికాల సమయంలో మాట్లాడాను. వీలైతే సాయంత్రం అది యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది కనుక సమయం ఉంటే వేచించి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. మన దేహంలో ఉన్న కోరికలు మనల్ని ఏం చేస్తున్నాయి అనేది మాట్లాడారు. ఆ విషయాలను గురించి దేవుడు స్పష్టతనిచ్చాడు. కాబట్టి మీరు తెలుసుకోవాలనుకుంటే సాయంత్రం ఆ వీడియో అప్లోడ్ అవుతుంది కనుక మీరు తెలుసుకోండి. అయితే ఇక్కడ చూసినట్లయితే నిన్ను నడిపించి మార్గమంతటిని జ్ఞాపకం చేసుకోమని దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే ప్రజలు దేవుని మర్చిపోతున్నారు, దేవుడు చేసిన క్రియలను మర్చిపోతున్నారు, దేవుడు చేసిన మేలులను మర్చిపోతున్నారు. ఒక్కొక్కసారి మనకి బలమైన విశ్వాసం ఉంటుంది, ఒక్కొక్కసారి విశ్వాసం కూడా మనలో కనబడకుండా పోతుంది. దేవుడు ఏదైనా చేయగలడు ప్రార్థించండి అని చెప్పి మీరే ఒక్కొక్కసారి మీలో బలహీనతలు కనబడుతూ ఉంటాయి. ఏదైనా చేయగల దేవుడు నమ్మినప్పుడు, అలాంటప్పుడు ఏ పరిస్థితినైనా మార్చగల దేవుడు అని మనం ఎందుకు విశ్వసించలేకపోతున్నాం?
ఏదైనా మన కుటుంబాన్ని మార్చగల దేవుడు మనల్ని పోషించేవాడని మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? కాబట్టి యోసేపు జీవితంలోనికి కూడా పరీక్ష వెళ్ళింది. 2 సంవత్సరాలు భారం భరిస్తేనే అతడు అధికారిగా మార్చబడ్డాడు. అవునా? యోసేపు జీవితంలో అధికారం ఎప్పుడు వచ్చిందంటే ముందు సుఖాలను అనుభవించేసి రాలేదు. తన కష్టమంతా శరసాలతోనూ, నిందలతోనూ, అవమానాలతోనూ, సహించలేని భారాలతోనూ, చెయ్యని నిందలు భరించి అతను జైల్లో కూర్చున్నాడు. తనకి అప్పుడు దీవెన వచ్చింది. నీ జీవితంలో చాలా పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఈ పరీక్షలన్నీ దేనికి జరుగుతున్నాయి అంటే కేవలం దేవుని యందు నీవు నిలబడగలవో లేవో అని చెప్పి కొన్ని పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఏమంటే పబ్లిక్ ఎగ్జామ్ రాసామనుకో, ఆ ఎగ్జామ్స్ రిజల్ట్ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం? ఆడిచ్చే వరకు మనం వెయిట్ చేస్తాం. అలాగే దేవుడు కూడా మనకి పరీక్షలు పెడతాడు. ఈ పరీక్షలు మనం ఏం చేయాలంటే పాస్ అవ్వాలి. ఫెయిల్ అవ్వాలని దేవుడు ఎదురు చూడడు. పాస్ అవ్వడానికి మనకి పరీక్షలు పెడతాడు. ఇతడు నా యందు విశ్వాసం కలిగి ఉండగలడా, లేకపోతే అవిశ్వాసంతో పడిపోతాడా, లేకపోతే జీవితంలో సమాధానంగా ఉండగలడా, సమాధానం లేకుండా ఉంటాడా అని, లేకపోతే అని దేవుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు. అందుకనే వాళ్ళకి కూడా 40 దినాలు అరణ్యంలో ఎందుకు నడిపించాడు అంటే వాళ్ళకి కొన్ని పరీక్షలు జరిగినాయి. అందులో వాళ్ళు ఫెయిల్ అయిపోతూ వచ్చారు. దేవుడు పోషిస్తున్నాడు పరలోక మన్నాతో అని తెలిసినా గాని, దేవదూతల ఆహారముని తీసుకొచ్చి వాళ్ళకి పెడుతున్నా గాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరలా దేవునికి అన్యాయమైన మాటలతో దేవుడిని దూషిస్తున్నారు. ఈరోజు మనం అలా ఉండకూడదు. వాక్యాన్ని వింటున్న మనము దేవునికి, ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్నాడు 3వ వచనంలో, ఆ 8వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్న మాట చూడండి. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీ ఆకలి కలుగజేసి నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. దేవుడు మనల్ని పోషిస్తాడని మీకు ఆల్రెడీ ప్రకటించిన వాక్యం అర్థమవుతుందా? దేవుడు అంట ఆ యొక్క మాట మాట్లాడుతున్నారు. ప్రతి మాట వలన నరులు బ్రతుకుతున్నారు. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే కేవలం నీ శక్తి సామర్థ్యాన్ని బట్టి బ్రతకట్లా. అర్థమవుతుందా? 2019లో కరోనా వచ్చింది. ఎంత బెంబేలు పెట్టాం మనం అందరం, ఎంత భయాందోళనకి గురైపోయాం. బయటికి వెళ్తే చాలు కిటికీలు తీసి బ్రతికిన వాళ్ళు ఉన్నారు బయటికి వెళ్లకుండా. అవునా కాదా? కిటికీలు తీసి ఇంట్లోనే ఉన్నదో లేదో గెంజో కోడు వేసుకుని తిని రోజులు మనం చూసాం. అవునా? వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని పోషించకుండా ఎంతకాలం నడిపించారంటారా? ఎంతమంది యాక్సిడెంట్ స్పిరిట్లతో బందీలు అయిపోలా. 31st నైట్ కూడా యవనస్తులు ఎంతో మంది బలియాగంగా మారిపోయారు బైక్ రైడింగ్ లో. అర్థమవుతుందా? క్రొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నానని ఆలోచన వారికి లేదు కానీ బైక్ రైడింగ్స్ కి వెళ్ళి భీమవరం పట్టణంలో 2 కుమారులు దుర్మార్గం చెందారు. ఎందుకని? వాళ్ళకి లేని అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. దేవుడు మనకిస్తున్నాడంటే నరులను పోషించే దేవుడు మనల్ని పోషించగలడని మనం నమ్మాలి. ప్రతి ఒక్కరూ దేవుని చేత ఏర్పాటు కలిగిన వారే, ప్రతి ఒక్కరూ దేవుని చిత్తంలో ఏర్పాటైన వారే. అయితే మనము దేవుని మాట వలన బ్రతుకుతున్నామని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అంత్య దినాల్లో దేని వైపు పరుగులు పెడుతున్నాం? సమాధానం కలిగిన జీవితం మన జీవితంలో ఉందా? కుటుంబంలో శాంతి కలిగిన జీవితం మనకుందా? నెల నెల ఏదొక బలహీనత, ఏదొక శోధన కుటుంబంలో ఎందుకు వేధిస్తుంది? దేవుడు అంటే ఆ కుటుంబంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నారు కనుక. దేవుడంటే శోధనలతో నింపబడుతున్న కుటుంబం, దేవుడంటే లక్ష్య పెట్టంగా జీవిస్తున్నారు కనుక శోధనలు అనేవి వస్తున్నాయి. దేవునిలో ఏ కుటుంబం అయితే వర్ధిల్లడం ప్రారంభిస్తుందో ఆ వాళ్ళని దేవుడు ఎలా పోషిస్తాడంటే పరలోక మన్నాతో పోషించినట్లుగా మనల్ని పోషిస్తాడు. ఏ అవసరం ఉందో దేవుడు మనల్ని తీర్చి దానిలో నిలబెడతాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎంతో మందికి పరీక్షలు జరిగినాయి. ఇప్పుడు యోహాను సువార్త మనం చదివాం. అక్కడ చదవబడిన 6వ వచనం చూడండి ఏం మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి చేయనయుండెనో తానే ఎరిగినయుండి. ఎవరినంట? ఫిలిప్పును
పరీక్షించడానికి దేవుడు అడిగాడంట. అంటే ప్రతి ఒక్క మానవుడి జీవితంలో ఏం జరుగుతుంది? పరీక్ష అనేది జరుగుతుంది. ఆత్మీయంగా నిలబడిపోయాను, దేవుని పద్ధతిలో బహుగా ఫలించి అతను దేవుని మాటలను గైకొంటున్నాను, ప్రార్థన ఎక్కువగా చేస్తున్నాను అంటే కాదు. కానీ ఒకరోజు నీ దగ్గరికి పరీక్ష అనేది వస్తుంది. ఆ పరీక్షలో నీవు విజయవంతురాలుగా ఉన్నావో లేకపోతే ఓటమి కలిగి జీవిస్తున్నావో అనేది గురి కలిగి జీవించాలి. శోధనలు వచ్చినప్పుడు బెదిరిపోతే నీకు పరీక్షలో పాస్ అవనట్టే. శోధన ఎప్పుడైతే నీ మీద పడుతుందో ఆ శోధనను జయించడానికి దేవుని ఆశ్రయించాలి. అర్థమవుతుందా? మనము ప్రతి క్షణము దేవుణ్ణి ఆశ్రయిస్తేనే మన జీవితాలు అభివృద్ధి పొందుతాయి. అందుకని పిలిప్పికి పరీక్ష జరుగుతుంది. అసలు పిలిప్పు ఏం మాట్లాడుతుందా అని చెప్పి ఆ పిలిప్పును దేవుడు పరీక్షిస్తున్నాడు యేసుక్రీస్తు వారు ఆహారం విషయంలో. ఈరోజు మనకి చాలా పరీక్షలు జరగవచ్చు. భర్త విషయంలో పరీక్షలు జరగవచ్చు, భార్య విషయంలో పరీక్షలు జరగచ్చు, కుమారులు కుమార్తెల విషయంలో పరీక్ష జరగచ్చు. మనము కోరుకున్న కోరిక నెరవేరకపోతే అయ్యో ఏంటి ఎలా జరిగిపోతుంది, నేను అడిగింది దేవుడు ఇచ్చేవాడు ఇప్పుడు ఇవ్వట్లేదు ఏంటయ్యా అంటే దేవుడు నిన్ను పరీక్ష చేస్తున్నాడేమో అని ఆలోచన చేయాలి. నీకెంత ఓర్పు ఉంది, ఎంత సహనం ఉంది, ఎంత ప్రార్థించగలుగుతున్నావు, ఎంత పొందుకోగలుగుతున్నావు, ఎంత సంపాదించగలుగుతున్నావు, దేవుని నుంచి పొందుకున్న వాటి గురించి ఆలోచన చేస్తున్నావు. కానీ ఒకవేళ దేవుడు నాకు దీనిలో పరీక్ష పెడితే ఈ విషయంలో దేవుని ఎదుట నేను నమ్మకస్తురాలుగా ఉండాలా ఉండకూడదని చెప్పి నీ జీవితం ఆలోచన చేయాలి. దేవుని ఎదుట నమ్మకస్తురాలుగా నేను జీవించగలనా లేదా అని చెప్పి నీ తలంపులు ఎదుగుతూ ఉండాలి. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు వాక్యం వింటున్న మిమ్మల్ని మీ జీవితాలను జాగ్రత్తగా భద్రపరచుకోండి. కాలాలు బాలేదు అని ఎందుకు చెప్తున్నానంటే మన జీవితం దేవుడు అవకాశం ఇచ్చాడు ఈ 2025లో. అర్థమవుతుందా? ఈ సంవత్సరాలు అడుగుపెట్టమంటే దేవుడు మాత్రమే మనకు అవకాశం ఇచ్చాడు. 40 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన వారిలో కేవలం యెహోషువ కాలేబు మాత్రమే కానాను మంచి పాలు తేనెల దేశంలో అడుగు పెట్టారు. కేవలం ఎందుకంటే వాళ్ళు మాత్రమే దేవుని అంగీకరించారు. పరలోక మన్నా తిన్నారు, బండ నుంచి నీళ్లు తాగారు, సముద్రం ఎరుపుగా రావడం చూశారు కప్పలతో, లేకపోతే ఐగుప్తు దేశంలో చీకటి వచ్చి ఇశ్రాయేలు దేశంలో వెలుగు ఉండడం చూశారు. ఇలాంటి అద్భుతాలు చూసిన వాళ్ళే దేవునిని మరలా దూషించడం ప్రారంభించారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో వారు కానా అడుగు పెట్టలేకపోయారు. దేవుడు నిన్ను మంచి గోధుమలతో తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మంచిగా పోషించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీకొస్తున్న పరీక్షలను బట్టి దేవుని మార్గం నుండి నువ్వు తొలగిపోకూడదు. నీకొస్తున్న సమస్యల నుంచి దేవుని మార్గం నుండి తొలగిపోకూడదు. నీకొస్తున్న వ్యాధి బాధల నుంచి దేవుని దగ్గర నమ్మకమును కోల్పోకూడదు. నీవెప్పుడైతే దేవుని ఎదుట బిలీవర్గా నిలబడతావో నీ యొక్క శక్తిని బట్టి నీ జీవితం దేవుని ఎదుట అభివృద్ధి అవ్వడం ప్రారంభించబడుతుంది. అందుకనే ఫిలిప్పిని దేవుడు ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తున్నాడంట. నీ జీవితంలో పరీక్ష జరుగుతున్నప్పుడు ఫెయిల్ అవ్వద్దు. మనం ఎప్పటికప్పుడు దేవుని ఎదుట నిలబడే వారిగా ఉండాలి. ఎవండి ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. శరీరకంగా మనం జయ జీవితాన్ని పొందాలి. ఆత్మీయ జీవితం కొరకు పరుగులు పెట్టాలి. ఎక్కడుంది మన జీవితం అంటే పరలోకమందు ఒక రోజు ప్రత్యక్షపరచబడబోతున్నాం గనుక ఆ ప్రత్యక్షపరచబడబోతున్న దినము కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఏమైపోయింది జీవితం? ఈరోజు చాలా సమస్యలతో ఒత్తిడితో నలిగిపోతుంది. ఎందుకని? మన జీవితాలు దేవుని మీద ఆధారపడలేకపోవడం వల్లనే. యేసేపు అధికారిగా మారడానికి గల కారణం దేవుని మీద తన జీవితాన్ని నీతిగా భద్రపరుచుకున్నాడు. యథార్థమైన జీవితం కలిగి నడిచాడు. శాశ్వతమైన మార్గం ఎక్కడుందో తను తెలిసి జీవించాడు. ఈరోజు శాశ్వతమైన జీవితం ఎక్కడుందో తెలిసిన మనము సరిగ్గా జీవించకపోతే ఎలాగ ఫలించగలుగుతాం? శాశ్వతమైన మార్గం ఎక్కడుందో తెలిసిన మనము సరైన మార్గంలో నడవకపోతే ఎప్పటికి మన జీవితాలు ఫలించేవిగా ఉంటాయి. ఎప్పటికప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదం కోసం ఎదురు చూడాలి. దేవా నా కుటుంబం బలముతో నింపబడాలి. దేవా నా కుటుంబం నీ శక్తి చేత నింపబడాలి. నీ వెలుగు నా కుటుంబం మీద ప్రకాశింపబడాలి. చీకటికి ఏమాత్రం నా కుటుంబం మీద చోటునివ్వకూడదు ప్రభు అని చెప్పి మన మోకాల అనుభవాన్ని బట్టి మన కుటుంబం మీదకి వెలుగు తెచ్చుకోవాలి. మనము సంపాదించుకోకుండా మన కుటుంబాన్ని ఎవరైనా పోషిస్తారా?
మనం పనికి వెళ్తేనే బిడ్డలకైనా లేకపోతే మనకైనా ఆహారం అనేది దొరుకుతుంది. అవునా? ఎవరైనా వచ్చి మనల్ని పోషిస్తారా? ఎవరు పోషించరు. మన బలాన్ని బట్టి మనం ఏం చేయాలంటే కష్టపడి మన కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైనా సరే దేవుడు కూడా మనతో ఉండాలంటే దేవుని ఎదుట కూడా మనము సంపాదించుకునే కష్టం ఉండాలి. దేవుని ఎదుట మనం ప్రయాసపడే కష్టం ఉండాలి. ఎంతగా నువ్వు మోకాళ్ళు అనగలిగితే, ఎంతగా ప్రార్థనలు చేయగలిగితే, ఎంత దేవుణ్ణి అడగగలిగితే దేవుడు నిన్ను అంతగా నీ కుటుంబాన్ని దీవించడం ప్రారంభిస్తాడు. అడగకుండా అమ్మాయి నా అన్నం పెట్టదని సామెత మనకుంది, అవునా కాదా? అలాగే అడగకుండా దేవుడు ఎలా ఇస్తాడు? ఏమండి, నేను వాక్యాన్ని బోధిస్తున్నాను, ఏమీ దేవునితో మాట్లాడకుండా వచ్చేసి ఇక్కడ మాట్లాడి నువ్వే మాట్లాడుకో అంటే, మనం ఏదైనా దేవునికి అవకాశం ఇవ్వగలిగితేనే దేవుడు మన నుంచి ఏదైనా స్పందిస్తాడు. నీ హృదయంలో ఏ బాధ ఉందో, నీ హృదయంలో ఏ రోగం ఉందో, నీ హృదయంలో ఏ సమస్య ఉందో దాన్ని బట్టే దేవుడు స్పందిస్తాడు. అసలు దేవునితో మాట్లాడకుండా సరిగ్గా వారమంతా శికార్లు కొడుతూ తిరిగి ఇక్కడికి వచ్చి నిలబడిపోతే ఏం మాట్లాడుతానో మీకు అర్థం కాదు, చెప్పుతున్న నాకు విలువ లేకుండా పోతుంది. అర్థమవుతుందా? ఎంత కష్టపడితే ఇలాంటి వాక్యాలు దేవుడు మాకు నేర్పిస్తాడు. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు తెలియచేసేది అదే. మీకు జరుగుతున్న పరీక్షలో మీరు విజయవంతులు కావాలని మా ద్వారా మీకు దేవుడు తెలియచేస్తున్నాడు. లాస్ ఏంజల్స్ లో దేవుడికి 0% ఇచ్చారు మార్కులు. వాళ్ళు వెంటనే 48 గంటల్లో జరిగింది ఏంటో తెలుసా? వాళ్ళ ఇల్లులన్నీ భగ్నమైపోయినాయి. ఒక్కొక్కరు 140 బిలియన్స్తో లేకపోతే 500 బిలియన్స్తో వాళ్ళ ఇల్లులు కట్టుకున్నారు. అర్థమవుతుందా? వాళ్ళు కొన్ని కోట్ల విలువ చేసిన, కొన్ని కోట్ల వేల విలువ చేసిన వాళ్ళు ఆ యొక్క గృహాలను కట్టుకున్నారు. వాళ్ళందరివి ఏమైపోయినాయి అంటే నాశనం అయిపోయినాయి, కాలిపోయినాయి. దేవుడు లేడు అన్నందుకు కొన్ని వేల కోట్ల విలువ చేసిన గృహాలు తగలబడిపోయినాయి. వాళ్ళ ప్రహరీ గోడతో మనం 3 అంతస్తులు కట్టొచ్చు. అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? వాళ్ళు ప్రహరీ గోడతో 3 అంతస్తుల ఇల్లు కట్టొచ్చు మనం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఎంత లెవెల్లో ఉన్నారో ఆలోచన చేయండి. ఎంత ఆస్తికర్తలుగా ఉన్నారో ఆలోచన చేయండి. అంతటి సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తే దేవుడే లేడన్నారు. కట్టుకునే వస్త్రాలతో తగలడిపోతున్న ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు, కానీ ఏ మాత్రము కూడా వాళ్ళ ఇల్లుని కాపాడుకోలేకపోయారు. దేవుడు లేడు అని అనుకుంటే మన జీవితాలు కూడా వ్యర్థమైపోతాయి. దేవుడు ఉన్నాడు. ఈ సృష్టిలో ఈ యొక్క జీవితం అంత్యకాలానికి వెళ్తుంది. అందరికీ అర్థమయ్యేది ఏంటంటే, ఎవరైతే మన జీవితాలను దూషించారో, ఎవరైతే మన జీవితాలను అవమానంగా మాట్లాడారో, ఎవరైతే మన జీవితాలను అన్యాయం చేయడానికి ఇష్టపడ్డారో, మన మీద దాడి చేయడానికి ఇష్టపడ్డారో, తప్పకుండా నిజమైన వ్యక్తి ఎవరో ఒకరోజు మనం చూడబోతున్నాం. అర్థమవుతుందా? నమ్మిన వారే రక్షించబడతారని ఎందుకు దేవుడు సెలవిస్తున్నాడంటే, నీతి న్యాయం అనేది మనకి చక్కగా బయలుపరచబడి దేవుడు. ఎందుకంటే పాపం ఎరుగని తన పాపమును మోసుకొనడానికి వెళ్ళి వచ్చాడంటే, మనము పాపం చేస్తామని దేవుడు అనేవాడు ముందుగా మనం గ్రహించాడు కనుక మన కొరకు పాపాన్ని జయించి మృత్యుంజయుడే మనకి కూడా పునరుద్ధానాన్ని దేవుడిచ్చాడు. అర్థమవుతుందా? ఈరోజు మనం ఏం చేయాలంటే, మనకి జరుగుతున్న పరీక్షలను బట్టి మనము చెడిపోయి జీవించకూడదు. బయటికి వెళ్ళిపోయి మన జీవితాలను పాడు చేసుకోకూడదు. ఎంత శ్రమ వచ్చినా, ఎంత ఒత్తిడి వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా దేవుని దగ్గర మనము మోకాళ్ళ మీద పడి ప్రాధేయపడితే దానికి పరిష్కారం తప్పకుండా మనకి దొరుకుతుంది. అర్థమవుతుందా? దొరకదు అని దేవుడి దగ్గర ఏది లేదు. ప్రతి ఒక్కటి దేవుడి దగ్గర దొరుకుతుంది. నువ్వు అడగడంలో అవివేకంతో అడుగుతున్నావు కనుక అది దొరకడానికి నీకు ఆలస్యం అవుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర ఇది దొరుకుతుందని మోకరించి ప్రార్థన చేస్తావో అది కంపల్సరీ నీకు దొరికేలాగానే దేవుడు ద్వారాలు తెరుస్తాడు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఎప్పటికప్పుడు మన జీవితాల్లో ఒక క్రమాన్ని అలవర్చుకోవాలి. జరుగుతున్న పరీక్ష నా కొరికేనా? జరుగుతున్నది ఏంటి విపత్తు? నా భర్త నా మీద దాడి చేయడానికి గల కారణం ఏంటి? నేను సరైన ప్రార్థన చేయలేకపోతున్నానేమో, కన్నీటితో నేను ప్రార్థన ఎత్తలేకపోతున్నానేమో, ఆయన బుడ్డిలో నా ప్రార్థన దాయబడట్లేదేమో, అందుకే నేను ఆ ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదేమో, ఒకవేళ వాయుమండల శక్తులు నా ప్రార్థనకి ఆటంకాలు పడుతున్నాయేమో, నాకు ఏ సహాయం కావాలని చెప్పి దేవుని దగ్గర ప్రాధేయపడతాం నేర్చుకోవాలి.
అర్థమవుతుందా? ఏమండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూసినట్లయితే 17వ వచనం చూడండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు మీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా ఈ దేవతలను పూజింపమని నీవు నిలువబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. చూసారా, వీళ్ళు స్పష్టంగా సెలవిస్తున్నారు. దేవుడు రక్షించకపోయినా ఏమన్నారు? నీ యొక్క విగ్రహానికి మేము మొక్కము. ఎందుకంటే నెబుకద్నెజరు బంగారు విగ్రహాన్ని తన స్వరూపమందు తయారు చేసుకున్నాడు. తన రూపాన్ని ఒక బంగారంతో ఎంతో వెల చెల్లించి దాన్ని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు మనుషులందరినీ ఏమంటాడంటే, నేనే మీకు అధికారిని అని చెప్పి నా బొమ్మకి మొక్కండి అని చెప్పి ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కూడా తీసుకువెళ్తే అందరూ మోకరించారు. కానీ ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో మాత్రం వాళ్ళందరిలో వాళ్ళు మోకరించి ఆ విగ్రహానికి మొక్కుతుంటే వీళ్ళు మాత్రం నిలబడిపోయి చూస్తున్నారు. అర్థమవుతుందా? అంటే వీరిలో ఉన్న విశ్వాసం, వీరిలో ఉన్న నమ్మకత్వం ఏంటో తెలుసా? మా దేవుడు మమ్మల్ని రక్షించపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం దేవుని మాత్రమే సేవిస్తాం, ఆయన్ని మాత్రమే కొనియాడతామని చెప్పి వాళ్ళ ముందుకు వెళ్తున్నారు. అందుకని మనం ఇందాక పాట పాడుకున్నాం, సేవించే మహాదేవుడే రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానము. సేవించే మహాదేవుడే రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానము. ఇటువంటి విశ్వాసమే తండ్రిని తాకుని, ఇటువంటి విశ్వాసమే తండ్రిని తాకుని, అగ్నిలోని ప్రభువేలాగా ఏదైనా అని చేయునా, అగ్నిలోకి ప్రభువేలాగా ఏదైనా అని చేయునా. శ్రమలే నాటి శ్రమలోనే ఆనందం, శ్రమలే అందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నాటి శ్రమలోనే ఆనందం, శ్రమలే అందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మనము సేవించే దేవుడు మనల్ని రక్షించకపోయినా దేవునికి నమ్మకమైన దాసులుగా మనం ఎలా ఉండాలంటే జీవించాలి. వీళ్ళు అదే చేస్తున్నారు. నెబుకద్నెజరు దగ్గరికి వచ్చి మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తానంటే పడేసుకుంటే పడేసుకో, మాకు ఇబ్బంది ఏమీ లేదు. అగ్నిగుండంలోనికి వెళ్ళడానికి కూడా మేము సిద్ధమే. మేము నిన్ను సేవించాలని ఎప్పటికీ మేము ఆశపడం. మా దేవుడు మా సొత్తులో ఉన్నాడు, మేము ఎవరిని సేవిస్తున్నామో ఆ దేవుడు మాకు తెలుసు కనుక మేము అతనిని తప్ప ఈ లోకంలో ఎవరిని సేవించాం. అగ్నిగుండంలో వేస్తే వేసుకో అని చెప్పి మనము వాళ్ళు ఏం చేశారంటే అగ్నిగుండంలోనికి కూడా పడద్రోయపడ్డారు. అర్థమవుతుందా? మొన్న రీసెంట్గా వీడియో చూశాను. వీధి సువార్తను ప్రకటించడానికి కొంతమంది వైట్ బట్టలు వేసుకుని వెళ్తే వాళ్ళ మీద ఒక వ్యక్తి పేడ కలిపేసి ఆ పేడ నీళ్లు ఆ వైట్ బట్టల మీద విసురుతున్నాడు. ఎలాగా? సువార్తను వీధంతా ప్రకటించడానికి వెళ్తే వాళ్ళ మీద ఎంత భయంకరంగా పేడ నీళ్లు పోస్తున్నాడంటే అతను సేవించే దేవుడు ఎంత భయంకరమైన వాడో ఆలోచన చేయండి. మన దేవుడేమో ఇంకొకరిని కాపాడండి, వాళ్ళని పాపములో నుంచి బయటికి లాక్కరండి, వాళ్ళ శోధనలతో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చండి, వాళ్ళ తప్పులు చేస్తే తప్పులు చేయొద్దండి అని దేవుడు చెప్తూ వాళ్ళని పాపములో ఉండిపోయి బానిసలుగా ఉంచొద్దు. భర్తతో ఎవరైనా సమస్యలతో బాధపడుతున్నారేమో వాళ్ళని ఓదార్చండి. ఒకవేళ భార్య భర్తల మీద సమాధానం లేదేమో వాళ్ళ దగ్గర ప్రేమాప్యాతలు చూపించండి. ఒకవేళ బిడ్డలు మాట వినట్లేదేమో యవనస్తులు ఎలా బతకాలో నేర్పించండి అని దేవుని వాక్యం సెలవిస్తే
మనం ఇదే చేస్తున్నాం. ఒకరు బాగు కోసం మనం సువార్త చేస్తున్నాం, అవునా? ఒకరు బాగుండాలని మనం సువార్త ప్రకటిస్తున్నాం. ఒకరు మంచితనంతో బ్రతకాలని సువార్త చేస్తున్నాం. మనం ఎప్పుడు కూడా మత మార్పు చేయడానికి మనం ప్రయాసపడలేదు, కానీ మనం ఏం చేస్తున్నామంటే మీరు బాగుండాలని ప్రార్థన చేస్తాం, అవునా? దీనివల్ల మాకు వచ్చేది ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ దీని వలన ఏంటి అంటే పరలోకంలో ఒక స్థితి మాకు కలుగుతుందని ప్రయాస. అందుకని ప్రయాసపడుతూ మీ కుటుంబం బాగుండాలని, మీ కుటుంబం వర్ధిల్లాలని, మీరు సంతోషంగా ఎల్లకాలం జీవించాలని, భార్య భర్తల మధ్యన ఏ గొడవ ఉండకూడదు, ఒకరి పట్ల ఒకరు సమాధానంగా బ్రతకాలని అనేకమైన విషయాలు దేవుడు తెలియచేసి వాటన్నిటిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో మిమ్మల్ని నడిపించడానికి దేవుడు ఇష్టపడితే, కానీ అతను చేస్తున్న విధానం ఏంటంటే పేడ నీళ్లతో ఎలా పోస్తున్నారు అనుకున్నారు? ఒక జగ్గు తీసుకుని ఇక్కడి నుంచి ఇలా పోస్తున్నారు. అయినా పోస్తున్నా కానీ అతడు ఒక్క మాట మాట్లాడాల. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఒకవేళ వాడు నీ చెంప మీద కొడితే రెండవ చెంప చూపించు. మన దేవుడు అదే నేర్పించాడు. అందుకనే సేవకుడు అనేవాడు పరిపూర్ణమైన దేవుని భక్తి ఎప్పుడైతే వస్తుందో అతడు ఏ మాత్రము దూషించకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అంత పేడ నీళ్లు తన మీద పోస్తున్నా, మైక్ సెట్ల మీద పోస్తున్నా, వాళ్ళు వెనుదిరిగి ఒక్క మాట మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే దేవుడు నేర్పించింది అదే. నువ్వు ఏదైతే చూపిస్తావో అదే నీకు శాంతిగా వస్తుంది. నువ్వు ఎవరినైతే హృదయంలో కల్మషం లేకుండా ప్రేమిస్తావో ఆ ప్రేమను బట్టి ఇతరులు కూడా నిన్ను ప్రేమిస్తారు. నీ శత్రువు కూడా నిన్ను ప్రేమించే రీతిగా నీ ప్రవర్తన కనబడాలి. అర్థమవుతుందా? నీ శత్రువు కూడా నిన్ను ప్రేమించే రీతిగా ఉండాలి. నీ బిడ్డ నీ మాట వినట్లుగా మాట వినేలాగా నీ ప్రవర్తన తెలివితేటలతో వాళ్ళకి ఆ మాటలు చెప్తూ ఉండాలి. అందుకనే దేవుని లేఖనాలు ఈ యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిజమైనది, ప్రాముఖ్యమైనది, మన జీవితానికి వెలకట్టలేనిది దేవుని మాటలే. పాడైపోతున్న బ్రతుకులను బాగు చేసేది ఎవరు? దేవుడే. మనశ్శాంతి లేని జీవితానికి మనశ్శాంతి కలిగిన ఆదరణ మాటలు ఎక్కడ దొరుకుతాయంటే ఈ వాక్యంలోనే నీకు దొరుకుతాయి. ఎవరు నీకు తెలియజేస్తారు? కొన్ని గంటలు కూర్చోవాలంటే ఎక్కడైనా కూర్చోగలుగుతావా? కూర్చోలేవు. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళా, ఫంక్షన్ అంతట్లో ఒక చోట కూర్చొని స్థిరంగా ఉండగలుగుతామా? ఉండలేం. కానీ ఎక్కడ ఉంటామంటే మనకి పీస్ ఆఫ్ మైండ్ అంటే మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మందిరంలో. నీ భర్త నిన్ను ఎలా బాధపడుతున్నాడో నీ హృదయాన్ని బట్టి దేవుడు మాట్లాడతాడు. నీ భార్య నిన్ను ఎలా బాధ పెడుతుందో దాన్ని బట్టే దేవుడు నీతో మాట్లాడతాడు. ఒకవేళ మీ మధ్యన సమాధానం లేదేమో, అమ్మా నీ భర్త విషయంలో ఇలా సమాధానం కలిగి జీవించాలని దేవుడే మాట్లాడతాడు. అందుకనే దేవుడు మమ్మల్ని ఎన్నుకుని నడిపించేది ఏంటంటే మారిపోమని కాదు, నీ స్థితిని బాగు చేసుకోమని. నీ స్థితిని బాగు చేసుకుని ఒకరోజు తీర్పు అనేది ఉంది. నిజమైనది ఏంటి, నిజమైన భవిష్యత్ ఏంటి గ్రహించగలిగే ఆలోచన నీకు ఇచ్చాడని చెప్పి దేవుడు మనకి ఇచ్చే అవకాశాన్ని బట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకని షడ్రక్ మేషక్ అబేద్నెగో వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు మొక్కుతావు మొక్కవని రాజే బ్రతిమాలుకుంటుంటే వీళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు అగ్నిగుండములు పడేసిన నా దేవునిని తప్ప రక్షించినా రక్షించకపోయినా ఆయనను మాత్రమే సేవిస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. నేటి జీవితాల్లో నీకు ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఎవరో చెప్పలేని మాటలు ఎక్కడ దొరుకుతాయంటే దేవుని మందిరంలోనే దొరుకుతాయి. ఎవరు నిన్ను ఓదార్చేవారు, నీ కుటుంబంలోనే బాధపరిచేవారు నీకు ఎక్కువైపోతారు. ఆ బాధపరిచిన వారు నీకు వేధించే కొలది నీకు శోధన ఎక్కువైపోయి ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటావు, కానీ ఆదరణ దొరికే మాటల దగ్గరికి ఎప్పుడైతే వస్తావో నీకు అక్కడే దేవుడు కన్నీటి హృదయాన్ని చూస్తాడు. కనుక నువ్వు వేదనతో ఉన్న హృదయాన్ని బట్టి దేవుడు నీతో మాట్లాడి నీ పరీక్షలన్నిటికీ జవాబునివ్వడం ప్రారంభిస్తాడు. ఎప్పటికప్పుడు మన జీవితాల్లో ఏం నేర్చుకోవాలంటే దేవుడు చెప్తున్నాడు. ఇదిగో ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు,
అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాలు గల దేశము, దానిలో కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు. చూసారా, దేవుడు ఇస్తానంటే ఇస్తాడు. ఇశ్రాయేలీయుల్ని ఎలా పోషిస్తాడంటే కరువు లేకుండా వాళ్ళని పోషిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను దేవుడు ఎందుకు పోషించడు? పుట్టించిన వాడికి ఏమి ఉందో ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసు. పుట్టించిన దేవునికి మన భారం ఏంటో ప్రతి ఒక్కడికి తెలుసు. ఆ మనలో పడుతున్న భారం ఏంటి, మనం ఏది సాధించాలనుకుంటున్నాం, ఏది పొందుకోవాలనుకుంటున్నాం, మన కుమారులు ఎంత ఐశ్వర్యంలోనికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాం, మన కుమారులు ఎంత బాగుండాలి, మన కుమార్తెలు ఎంత ప్రయోజకులు అవ్వాలి, ఎంత ఆశీర్వదించబడాలని మనం ఎంత తాపత్రయపడతామో దానిని బట్టే దేవుడు మనల్ని మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడు. మంచి దేశంలో మనల్ని ప్రవేశపెట్టి కరువు రాకుండా మిమ్మల్ని పోషిస్తానని దేవుడు చెప్తుంటే మనం ఎందుకు దేవుని ఆనుకోలేకపోతున్నాం? మనం ఎందుకు దేవుని జీవించలేకపోతున్నాం? ఇవన్నీ నేర్చుకోకుండా, అనుభవించకుండా నేను బోధించట్లేదు. నా దేవుడు ఈనాటికి నన్ను పోషిస్తూనే ఉంటున్నాడు. ఈనాటికి నన్ను ఎంతగానో తన ప్రయాణాల్లో భద్రపరుస్తూనే ఉంటున్నాడు. ఏ విషయంలో శోధన లేకుండా ప్రతి విషయంలో అడిగినవన్నీ ఇస్తూనే వెళ్తున్నాడు. అందుకని మీరు కూడా ఇటువంటి స్థితిలోనికి రావాలని దేవుడు నేర్పిస్తున్నాడు. ఏది మంచి కార్యక్రమము, ఏది చెడ్డది అనేది మనకి తెలియకుండా మనం ఏమైతే లేము. అవునా? పెళ్లి చేసుకోవాలంటే ఎందుకు చేసుకుంటున్నాం? యవ్వన ప్రాయం దాటి మనం ముందుకు వెళ్ళిపోయాం కనుక పెళ్లి చేసుకుంటున్నాం. పెళ్లి చేసుకోవాలనే జ్ఞానం మనకు ఉంది కాబట్టి చేసుకుంటున్నాం. లేకపోతే పెళ్లి చేసుకుంటామా? పెళ్లి చేసుకోం. లేదంటే విచ్చలవిడిగా తిరుగుతాం. అందుకని ఒక స్టేజ్ వచ్చేటప్పటికి మనం పెళ్లి చేసుకోవాలని మనకి ఎందుకు తెలియపరచబడుతుందంటే ఇది క్రమము అని మనకు తెలియపరచబడుతుంది. అలాగే దేవునిలో కూడా క్రమము కలిగి జీవించాలి. మనకు వచ్చే పరీక్షలను బట్టి మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని ప్రత్యేకించబడాలి. ఏమండి, ఈ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2 చేపలు 5 రొట్టెల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు ఫిలిప్పు. వీటిని బట్టి ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళకు 3 దినాల నుంచి ఆహారం లేదు. 3 దినాల నుంచి ఆహారం లేకపోతే ఎవరు తీసుకొచ్చి ఇచ్చారంట? అక్కడ పిల్లలు తీసుకొచ్చి ఇచ్చారు. అవునా? అక్కడ ఉన్న బిడ్డలు తీసుకుని వచ్చి ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలను ఇచ్చారు. వాళ్ళు ఆలోచన చేస్తే వాళ్ళకే 3 దినం నుంచి ఆహారం లేదు. వాళ్ళు ఇస్తారా మానేయాలా? ఆలోచన చేయండి. ఇన్ని వేల మందికి 5 రొట్టెలు 2 చేపలు సరిపోతాయని చెప్పి వాళ్ళు తిరస్కరించి వాళ్ళే దాచుకుని తినొచ్చు. కానీ వాళ్ళ ప్రేరేపణ ఏంటో తెలుసా? వాళ్ళు అడిగారు, ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నదా ఆహారం అని అడిగితే మా దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయని. వాళ్ళు చిన్న పిల్లలైనా సరే విన్న వాక్యాన్ని బట్టి ఆ 3 దినాల్లో వాళ్ళ మనస్సు మార్చుకున్నారు. వాళ్ళ మనస్సు మార్చుకుని వాళ్ళు ఏం చేశారు అంటే పట్టుకెళ్ళి ఆ దగ్గరున్న 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి తన యొక్క మార్గంలో అన్ని అప్పగించడం వలన 5,000 మంది పురుషులకు మాత్రమే వాటిని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అవునా? నేటి దినాల్లో మనకి సమృద్ధి గల ఆహారం మనకున్నా కనీసం రోడ్డు మీద ఎవడైనా భిక్షగాడు అడిగితే 10 రూపాయలు వేయడానికి వెనకడుగు వేస్తాం. అవునా? ఎవరో అడిగిని ఆవిడొచ్చింది. కాళ్ళు చేతులు బాగా ఉన్నవారికి వేయొద్దు. వాళ్ళకి పని చేసుకుని కష్టపడే శ్రమత ఉంది. కాళ్ళు చేతులు బాగున్నవాడికి ఎట్టి పరిస్థితులు వేయొద్దు అడుక్కునేవాడికి. కాళ్ళు చేతులు బాగోకుండా వచ్చి అమ్మ ఒక 10 రూపాయలు నాకు ఇవ్వా అంటే ఆమెకు 10 రూపాయలు కాదు 20 రూపాయలు వేసినా నీ చెయ్యి ఆశీర్వదించబడుతుంది. అర్థమవుతుందా? కానీ మన యొక్క జీవితాల్లో ఆలోచన చేయండి. ఆ బాలుడికి ఏం తెలుసు? విన్న వాక్యాన్ని బట్టి తన మనస్సును మార్చుకుని వీళ్ళందరికీ ఎంతో కొంత నా చోట ఆహారం పెట్టగలిగే శక్తి ఉంది కనుక 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చేశాడు. తనకి వాక్యం విన్నదాన్ని బట్టి అతడికే పరీక్ష జరిగిందేమో, అందుకనే అతడు బైబిల్ గ్రంథంలో లెక్కించబడ్డాడు. ఈరోజు నీకు పరీక్ష జరగవచ్చు. ఏ సమయాన్ని పరీక్ష జరుగుతుందో తెలియదు. ఏ సమయాన్ని బట్టి దేవుడు నీకు టెస్ట్ పెడతాడో తెలీదు. అందులో పాస్ అవడానికి నువ్వు సిద్ధపడాలి. మంచి గోధుమలతో నిన్ను దేవుడు తృప్తిపరచాలంటే ఆయన పెట్టే ప్రతి పరీక్షలో నీవు పాస్ అవ్వాలి. ఈ రోజుకి వాక్యం విని నోరు కట్టుకోలేని ప్రజలు ఎంతో మంది ఉన్నారు.
సంఘానికి వెళ్తూ నోరుని సరి చేసుకోలేని వారు అనేక మంది కనబడుతున్నారు. వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఒకరి మీద ఒకరు నింద వేసుకునే వారు అనేక మంది కనబడుతున్నారు. ఆ పసి బిడ్డ వలె నీ హృదయం మార్చగలిగితే నువ్వు కూడా ఆశీర్వదించబడతావు. ఆ బిడ్డ కేవలం 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే 12 గంపలు ఆ బిడ్డకి మిగిల్చేలాగా దేవుడు చేశాడు. అర్థమవుతుందా? నేటి దినాల్లో మీరు ఏం విత్తుతారో ఆ పంటనే కోస్తారు. ఏ ప్రేమతో నీ భర్తను జయించగలవో ఆ ప్రేమతో భర్తను జయించాలి. ఏ భార్య ఎలా అయితే తన భర్తని ప్రేమతో జయించగలరో ఆ ప్రేమతో జయించాలి. ఏ యవనస్తురాలైనా ఏ యవనుడైనా సరే దేవుని దగ్గర ఏది కావాలి అంటే అది పొందుకోవడానికి దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నాడని చెప్పి ఆ పరీక్షలో మనం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడాలి. నేటి దినాల్లో మనం ఆలోచన చేస్తే మనకు వస్తున్న విపత్తుల నుంచి మనల్ని కాపాడుకోలేకపోతున్నాం. గమనించండి, అంత్య దినాల్లోనికి మనం వెళ్తున్నాం. దేవుని తీర్పు దినాల్లోనికి మనం వెళ్తున్నాం. ఎలా వెళ్తున్నాం అనేది తెలీదు. కనురెప్పపాటులో ఆయన రాబోతున్నాడు. ఎప్పుడు రాబోతున్నాడని తెలియదు, కానీ భయపెట్టట్లేదు. భయపడితే మనకి ప్రయోజనమే ఉండదు. భయము లేకుండా సిద్ధపాటు కలిగిన వారిగా ధైర్యంతో ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాలి. అర్థమవుతుందా? ప్రయాసపడుతున్న వాక్యాలు ఎందుకో తెలుసా? మనం అందరము కలిసి మరలా నిత్య జీవంలో ఉండాలి. ఆ 1000 ఏళ్ల పాలనలో మరలా మనము జీవించాలి. ఆ 1000 ఏళ్ల పాలనలో మేము కూడా ఇక్కడ ఎలా అయితే కలిసి ఉన్నామో పరలోకం అనే స్థావరంలో కూడా మనము కూడా అలా కలిసి ఉండాలని ఈ ప్రయాస. దేవుడు అందుకుని ఒక సేవకుడిని ఏర్పాటు చేసుకుని మీ మధ్యకి పంపించి ఇన్ని మాటలు మీరు బాగుండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. లేదు, నేను బాగోని అనుకుంటే గనక ఒక మార్గం తప్పితే మరొక మార్గంలో నువ్వు చేరడం లక్ష్యం ఉండదు. ఆ లక్ష్యమైన మార్గంలో నువ్వు చేరాలంటే తప్పకుండా ఈ మార్గం సరైన రీతిలో ఉండాలి. ఒకవేళ నీ భర్తే నిన్ను బాధ పెట్టచ్చు, నీ భార్య నిన్ను బాధ పెట్టచ్చు, నీ తల్లిదండ్రులే నీకు అవకాశం ఇచ్చి పాడైపోవనే సమయాన్ని నీకు ఇవ్వచ్చు, కానీ నువ్వు పాడైపోకుండా కాపాడుకోవడమే నీ జీవిత లక్ష్యం. నీ జీవితం వ్యర్థమైపోకుండా కాపాడుకోవడమే నీ జీవిత లక్ష్యం. పరీక్షలు జరుగుతున్నాయని పాడైపోవడం కాదు, కానీ ఆ పరీక్ష నాకు ఎందుకు వచ్చిందని దేవుని దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడమే మనకెంతో ధన్యత. అర్థమవుతుందా? దేవుని వాక్యం సెలవిస్తుంది, చీకటి గల చోట్లలో దేవుడు వెలుగునిస్తున్నాడంట. నువ్వు కూడా ఒక వెలుగుగా మార్చబడాలి. అర్థమవుతుందా? ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ నీ జీవితం వెలుగుగా మార్చబడాలి. నీ జీవితం ఆశీర్వదించబడాలి. ఈ 10 మంది నీ కోసమే మాట్లాడుకోవాలి. నువ్వు వెళ్ళి వాళ్ళ మధ్య నిలబడ్డావు. ఏంటి ఈవిడకున్న ప్రత్యక్షత అంటే ఈమె దేవుని బిడ్డ, ఆశీర్వదించబడిన బిడ్డ, ఈమెతో మనం మాట్లాడలేమని చెప్పి నీకు ఒక గుర్తింపు ఉండాలి. నలుగురు మయంగా నువ్వు నిలబడుతున్నావంటే నీకు ఒక ప్రత్యేకత కలిగిన మాటలు అక్కడ కనబడాలి. ఇక్కడ చూడండి, బబులోను దేశంలో కేవలం షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి ఎందుకు మాట్లాడుకున్నారు తెలుసా? నేను నీకు మొక్కనని శబదాలుగా రాజుకి ఎదురెళ్ళారు వాళ్ళు. అందుకని ఆ దేశం అంతా వాళ్ళ మీద కుట్ర చేసింది. వాళ్ళని ఇంచు కూడా ఏం చేయలేకపోయింది. నువ్వు నిజమైన దేవుణ్ణి సేవించగలిగితే నిజంగా నీ జీవితం ఎలా ఉంటుందంటే ఏ ఒక్క మనుషుడు కూడా నిన్ను టచ్ చేయడానికి కూడా భయపడతాడు. ఏ ఒక్క వ్యక్తి కూడా నిన్ను టచ్ చేయడానికి ఏ మాత్రం వీలుపడదు. నిన్ను టచ్ చేయాలి అంటే ముందుగా దేవుని టచ్ చేస్తేనే నీ దగ్గరికి రాగలుగుతాడు. అర్థమవుతుందా? దేవుడిని నువ్వెంత ప్రేమించగలిగితే మొదట ఆయనని దాటుకుని నీ మీదకి బాధలు రావాలి. ఆయనని దాటుకుని నీ మీదకి శోధనలు రావాలి. ఆయనని దాటుకుని నీ ప్రయాణాలకు అడ్డంకాలు రావాలి. కానీ ఆయనని దాటకుండా ఏది కూడా నీ మీదకి రాదు. అర్థమవుతుందా? నువ్వు దేవుణ్ణి సేవించగలిగితే నీకు వచ్చే ప్రతి విపత్తు నుంచి ఆయన కాపాడుతాడు. అయితే నువ్వు సేవించినప్పుడు రక్షించకపోయినా పర్వాలేదు, ఆయన్ని మాత్రమే సేవిస్తానని నీ బలహీనతలను బట్టి దేవుణ్ణి గణపరచాలి. నీ బలహీనతలను బట్టి దేవుని స్తుతించాలి. నీ కృంగిపోతున్న వ్యాధులను బట్టి దేవుని స్తుతించాలి. నలిగిపోతున్న హృదయాన్ని బట్టి ఆ నలిగిపోతున్న హృదయాన్ని బాగు చేయవాడు దేవుడే అని చెప్పి నువ్వు దేవుని మీద ఆనుకోవాలి. అప్పుడే నీ జీవితం, నీ హృదయం, నీ యొక్క ఆలోచన అంతా దేవుడు సమాధానపరచడానికి ఇష్టపడతాడు. ఈరోజు లాస్ ఏంజల్స్ని ఒక సాదృశ్యంగా మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే అది నాటి సొదొమ గొమొర్రా కాలానికి సాదృశ్యంగా నేడు చూపిస్తున్నాడు. అంటే దేవుడు కాల నిర్మాణాలు తప్పకుండా జరగబోతున్నాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క విషయంలో ప్రతి సమాధానాన్ని కలిగి జీవించడంలోనికి ప్రయత్నం చేయండి. మీరు ఎంతమంది వాక్యాన్ని చదవగలుగుతారు? ఎంతమంది మీరు వాక్యాన్ని చదువుతున్నారు? వాక్యాన్ని చదువుతున్నారా?
అయితే మీకు ఒక క్లుప్త వివరణ ఇస్తా, ఎక్కువగా చెప్పను, నేను ముగించబోతున్నాను. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కాల నిర్మాణానికి కొన్ని వాక్యాలు దేవుడిచ్చాడు. ముగ్గురు ఒకటే రీతిగా రాశారు. ఒకటి, మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి ప్రతి డే. నేను ఆల్రెడీ చెప్పాను ఈ మాట, మరలా మీకు ఎందుకు చెప్తున్నానంటే కావాలంటే రాసుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం పూర్తిగా చదివినా పర్వాలేదు, లేకపోతే ఒక 20 వచనాలు చదివినా మీకు పర్వాలేదు. అయితే ఆ అధ్యాయంలో ఏం రాయబడి ఉందంటే, శిష్యులు యేసుక్రీస్తుని అడుగుతారు, అయ్యా నువ్వు రాకడ సమయంలో ఎలా రాబోతున్నావు అని అడిగితే, కేవలం నేను ఇవి రావడానికి ముందు సూచనలు గాని ఇవన్నీ కలిగినప్పుడు మీరు అభ్యంతరములు పడద్దు అని దేవుడు చెప్పాడు. అంటే ఇవన్నీ మనకి సూచనలకు కారణం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు మీరు చదవండి, అక్కడ అర్థమవుతుంది. అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయం చూసినట్లయితే అతడు కూడా ఇవే వచనాలు రాస్తాడు. అలాగే మనము చూసినట్లయితే లూకా సువార్త 21వ అధ్యాయం చూస్తే ఆ 21వ అధ్యాయం కూడా స్పష్టంగా మనకి తెలియజేస్తాడు. ఎందుకు అని అంటే, మీకు ఏమి నేను చెప్పను, ఏమి బోధించను. ఈ మూడు అధ్యాయాలు మీరు చదువుకుంటూ వెళ్తే కాలంలో ఏం జరుగుతుందో మీరు క్లారిటీగా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? కాబట్టి ఈ 3 అధ్యాయాలు ప్రతిరోజు మీరు ఏం చేయాలంటే చదవడం ప్రారంభించండి. ప్రారంభిస్తే నేను బోధించక్కర్లేదు కానీ ఆ వాక్యమే నీకు చెప్తుంది. జరగని వాటిని ముందుగా ఈ లేఖనాల్లో రాశాడు దేవుడు. అర్థమవుతుందా? జరగని వాటిని ముందుగానే ఈ లేఖనాల్లో రాశాడు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే, జరగబోతున్న వాటిని ఇందులో రాసి ఉంచాడు గనుక వాటన్నిటిని బట్టి దేవునికి రాకడకు సూచనలు కనబడుతున్నాయో లేదో ఇవి క్లారిటీ చేసుకుని మీ జీవితాలను భద్రపరచుకోవడానికి సిద్ధపడండి. ఎందుకంటే మనకు మరొక జీవితం ఉందని లేఖనాలు స్పష్టంగా ఉంది. ఈ యొక్క ప్రసంగి చెప్పాడు, సూర్యుని క్రింద చూసినట్లయితే మునుపు జరిగినదే మరలా జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు సొలొమోను ద్వారా. కాబట్టి జరిగేది ఏది జరగకుండా పోదు. పాపం చేశారు, మరలా అదే పాపం కంటిన్యూ అవుతుంది. శాపాలు మోసుకుంటున్నాం, అదే మోసుకుంటూ వెళ్తున్నాం. మనం ఎలా అయితే తల్లిదండ్రులు మోసం చేసామో మన బిడ్డలు కూడా మనల్ని మోసం చేస్తున్నారు. కేవలం ఏం జరుగుతుందంటే అదే జరుగుతుంది, కొత్తది ఏమీ కనబడట్లా. కాబట్టి మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో మన బిడ్డలు కూడా అదే పాపం చేస్తారు. అదే పాపంలో మన బిడ్డలు పడిపోకుండా కాపాడమే మన యొక్క బాధ్యత, మన జీవితం యొక్క నైజం. కాబట్టి జరుగుతున్న ప్రతి పరీక్ష దేని కొరకు జరుగుతుందంటే, దేవుని ఎదుట నీవు బిలీవర్, నమ్మకమైన వాడిగా ఉన్నావో లేదో తెలుసుకోవడానికి మాత్రమే. కాబట్టి ఈ దినాల్లో నీకు వచ్చే ప్రతి పరీక్షను బట్టి నిన్నుగా నీ ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయాసపడండి. ఎందుకంటే రాత్రికాల సమయంలో మీకు చెప్పిన ఆ వాక్యాన్ని మీరు వీలైతే చూడండి, చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. సాతానుడు మన చేత పాపం చెయ్యిస్తున్నాడు అంటే ఆ వాక్యం గురించి మాట్లాడాము. శరీరానుసారమైన మనస్సు శరీరం మీదే ఆశపడుతుంది, ఆత్మానుసారమైన మనస్సు ఆత్మల మీదే ఆశపడుతుంది. కాబట్టి ఆత్మ జీవితం కావాలో శరీర స్వభావాన్ని కావాలో అందులో మాటలు దేవుడు మాట్లాడాడు కనుక మీకు వీలైతే చూడండి. కాబట్టి జరుగుతున్న విధానాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చేది మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరచాలని ఇష్టపడుతున్నాడు. ఇదిగో 5 రొట్టెలు 2 చేపలు తినగా 12 గంపలు మిగిలిపోయినాయి. ఎందుకు మిగిలిపోయినాయి అంటే, దేవుడు ఇస్తే నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. దేవుని ఎదుటి నువ్వు అంత విశ్వాసంగా నిలబడగలిగితే నీ కొరకు దాచబడిన 12 గంపలు ఎంత సమృద్ధిగా ఉన్నాయో ఆలోచన చేయండి. అవి పొందుకోవడానికి నువ్వే నిర్లక్ష్యం అవుతున్నావేమో. దానిని బట్టి అవన్నిటి నుంచి బయటకు వచ్చేసి నిన్ను నువ్వుగా నీ జీవితాన్ని ప్రత్యక్షపరచుకోవడానికి ఎదురు చూస్తే దేవుడు నిన్ను నన్ను బహుగా దీవించి అభివృద్ధిలోనికి నడిపించును గాక. ప్రతి ఒక్కరు మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుడు తన యొక్క ప్రణాళిక చిత్తం చొప్పున మనకి తెలియచేసిన మార్గం ఏమిటంటే, 40 దినాలు ఇశ్రాయేలుని అరణ్యం చుట్టూ తిప్పాడు దేవుడు. ఎందుకు వాళ్ళ అరణ్యం చుట్టూ తిరిగారు అంటే, కేవలం వాళ్ళ దేవుని నమ్మలేదు, దేవుడు చేసిన కార్యాలను విశ్వసించలేదు, దేవుడు చేసిన మేలులను వారు చూడలేకపోయారు. చూసినా వాటిని క్రియారూపముగా వారి ప్రవర్తనలో సరిచేసుకోలేకపోయారు. వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేసినా మరలా దేవుణ్ణి దూషించారు. ఎన్ని కార్యాలు చేసినా మరలా దేవుణ్ణి అవమానపరిచారు.
నేటి దినాల్లో నీ జీవితం ఎలా ఉందో ఆలోచన చేయి. దేవుడు నీ ఏడలో చాలా విషయాలు అద్భుతాలు చేశాడు. నీ బిడ్డల విషయంలో చేస్తుండొచ్చు, లేకపోతే నీ జీవితంలోనే చేస్తుండొచ్చు, నీ భవిష్యత్తును బట్టి చేస్తుండొచ్చు, నీ యొక్క జీవిత అభివృద్ధిని బట్టి చేస్తుండొచ్చు, నీవు నివసించలేని గృహాల్లోనికి దేవుడు నిన్ను నివాసం చేసేలాగా చేస్తుండొచ్చు. ఇవన్నిటిని బట్టి దేవుని యందు నువ్వు ఎంత విశ్వాసం కలిగి జీవిస్తున్నావు, వీటన్నిటిని బట్టి దేవుని యందు ఎంత నమ్మకస్తురాలుగా నీవు జీవిస్తున్నావు. అనేక మంది కొన్ని కోట్లున్న ఆస్తి పరులమని చెప్పి దేవుడే లేడని వారు తీర్మానం తీసుకున్నారు. వాళ్ళ కోట్ల ఆస్తి వాళ్ళ ఇల్లును రక్షించలేకపోయింది, వాళ్ళకున్న ధనాన్ని రక్షించలేకపోయింది. దేవుడు లేడు అని ఒక్క మాట అన్నందుకే 2 రోజుల్లో వాళ్ళ జీవితాలన్నీ నాశనానికి వచ్చేసాయి. ఈరోజు నీ జీవితంలో ధనముందని మోసపోవద్దు, నీ జీవితంలో బలముందని మోసపోవద్దు, నీ జీవితంలో బంధువర్గం ఉందని మోసపోవద్దు, నీ జీవితంలో స్నేహితుడు ఉన్నాడని మోసపోవద్దు. వీళ్ళందరూ నిన్ను మోసం చేసేవాళ్ళే, వీళ్ళందరూ నీ జీవితాన్ని నాశనం చేసేవే. వస్తువైనా లేకపోతే మనుషులైనా నిన్ను నాశనం చేసేవాళ్ళే. కానీ దేవుడు మాత్రమే నీ జీవితం బాగుండాలని కోరుకునేవాడు. దేవుడు మాత్రమే నీ జీవితం నాశనంలో నరకంలోనికి వెళ్ళకూడదని కోరుకునేవాడు. నీ జీవితం బాగుండాలని కోరుకునేది మాత్రమే దేవుడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు లేకుండా జీవిస్తున్నావేమో, దేవుడికి చోటు ఇవ్వకుండా జీవిస్తున్నావేమో, దేవుని చిత్తాన్ని అంగీకరించకుండా జీవిస్తున్నావేమో. సహోదరి సహోదరుడా, కేవలం ఈరోజు అంత్య దినాలను మనకు సూచిస్తుంది. నడవబోయే దినాలు, గడవబోయే దినాలు ఎలా ఉండబోతున్నాయో నీకు తెలియదు. నీ దగ్గర చాలా ధనం ఉండొచ్చు, కానీ ఒక్క రోజులో మాయమైపోతే ఏం చేయగలుగుతావు? నమ్ముకున్న ధనము నీ దగ్గర లేకపోతే ఏం చేయగలుగుతావు? నమ్ముకున్న బంధువులు నీ చుట్టూ లేకపోతే ఏం చేయగలుగుతావు? నమ్ముతున్న స్నేహితులు నీ చుట్టూ లేకపోతే ఏం చేయగలుగుతావు? వీళ్ళందరూ నామకార్థమైన వాళ్ళు, వీళ్ళందరూ నామకార్థమైనగా జీవించే వాళ్ళు. ఇవన్నీ నిన్ను మోసం చేసేవి, కానీ దేవుడు మాత్రమే నిన్ను బాగు చేయవాడు. దేవుడు మాత్రమే నిన్ను జీవితంలో మంచి గురిగా లక్ష్య పెట్టేవాడు. నీకొచ్చే ప్రతి బలహీనత నుంచి, నీకొచ్చే ప్రతి శోధన నుంచి, నీకొచ్చే ప్రతి వ్యాధి నుంచి, నీకొచ్చే ప్రతి సమస్య నుంచి, నీకొచ్చే ప్రతి నలిగిపోతున్న నీ శరీర బలహీనతల నుంచి విడిపించేవాడు కేవలం దేవుడు మాత్రమే. వీళ్ళందరూ నిన్ను బాగు చేసే వాళ్ళేమీ కాదు, వీళ్ళందరూ నిన్ను స్వస్థపరిచే వాళ్ళేమీ కాదు, వీళ్ళందరూ నీకు సహాయం చేసే వాళ్ళేమీ కాదు. వీళ్ళందరూ కేవలం నిన్ను చూసి నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి నీతో నడిచేవాళ్ళు. వీళ్ళందరూ నీ దగ్గర ఉన్న ఆస్తిని బట్టి నీ దగ్గర పోగడేవాళ్ళు. కానీ ఏమీ లేకపోయినా నిన్ను చూసేవాడు మాత్రం దేవుడు. ఏమీ లేకపోయినా నిన్ను కాపాడేవాడు దేవుడు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు నిన్ను రక్షించేవాడు. తన బిడ్డలను తన కంటికి రెప్పలా కాచేవాడు ఆయన. ఈరోజు దేన్ని నమ్మి మోసపోతున్నారు ప్రియ సహోదరుడ సహోదరి? మోసపోవద్దని దేవుడు చెప్తున్నాడు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. మోసపోవడం వలన నీ జీవితమే పాడైపోతుంది. ఈరోజు దేవుడు నీకు ఎన్నో పరీక్షలు పెడుతున్నాడేమో, దేనిలోన జయించడానికి ఏదైనా పరీక్ష నీకు అప్పగించడేమో. నువ్వు నమ్మకస్తురాలిగా ఉండడానికి దేవుడు నిన్ను నిలబెట్టుకుంటున్నాడేమో, నీ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడేమో. అందుకే నీ జీవితంలో పరీక్ష అనేది దేవుడు పెడుతున్నాడు. కాబట్టి నీకేం కావాలి అంటే దేవుడు కావాలి. దేవుడు అనేవాడు నీ చుట్టూ ఉండాలి అంటే, ఆయన కాపుదల నీలో ఉండాలి అంటే ప్రాముఖ్యంగా నువ్వు విశ్వాసురాలిగా ఉండాలి. నువ్వు బలమైన విశ్వాసురాలిగా జీవించాలి. ఈ అంత్య దినాల్లో నిన్ను నువ్వుగా కాపాడుకోవడానికి ప్రయాసపడండి. ఏదేమైనా దేవుని వాక్యం ప్రకటించి వెళ్తుందంటే నువ్వు బాగుండాలని, దేవుని వాక్యం ప్రకటించబడి వెళ్తుందంటే నీ స్థితి బాగుండాలని. ఆయనకి ఏం అవసరం అండి? ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వు బాగుండాలని, నీ జీవితం నరకాగ్ని పాలు కాకూడదని, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలని, నీ కుటుంబం దీవించబడాలని దేవుడు ఎంతగానో ఎదురు చూసి ఇలాంటి మార్గాలు నీ కోసం ఏర్పాటు చేస్తుంటే
నువ్వు త్రోవ తప్పి నడిస్తే ఆయన ఇష్టపడతాడా? నువ్వు త్రోవ తప్పి నడిస్తే నీ జీవితం బాగుపడుతుందా? నువ్వు త్రోవ తప్పి నడిస్తే నీ జీవితం దేవుని ఎదుట నిలబడగలుగుతుందా? నీవు త్రోవ తప్పి నడిస్తే నీ జీవితం వర్ధిల్లింపబడుతుందా? కేవలం చెప్పి వెళ్ళిపోతున్నామని అనుకోవద్దు. దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు. విన్న వాక్యాన్ని బట్టి మీ జీవితాలను దేవుడు గమనిస్తున్నాడు. ఎవరు అనాలోచనగా ఉండి జీవించొద్దు. నాకే ఎందుకు ఇటువంటి శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇటువంటి బలహీనతలు వస్తున్నాయి, నా కుటుంబంలో ఇంత వేదన ఎందుకు నాకు కలుగుతుంది అని ఎవరు కూడా ఆలోచన చేయొద్దు. ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆనుకోవాలని నీకు పరీక్ష జరుగుతుందేమో, నీకు వచ్చే శోధనలన్నీ దేవుడే పెడుతున్నాడేమో. వీటన్నిటిని బట్టి నీకు జయ జీవితం ఉందా? వీటన్నిటిని బట్టి నీకు విజయం అనేది కనబడుతుందా? జాగ్రత్త. నీ జీవితానికి క్రొత్త మార్గం వేయాలని దేవుడు ఇస్తున్నాడు. నూతన సృష్టిగా నిన్ను మార్చుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ భార్య మారట్లేదని, నీ భర్త మారట్లేదు, నీ భార్య మారట్లేదని దేవుని దగ్గర ఎంత కన్నీరు కార్చావు, ఎంత ప్రార్థన చేశావు. ఒకసారి ఆలోచన చేయండి. నీ భర్త మారాలంటే నీలోని ప్రయాస ఉంది. నీ భార్య మారాలంటే నీలోనే ప్రార్థన ప్రాధాన్యత పడాలి. జీవితం బాగుందంటే అందరూ నీ దగ్గర ఉంటారు. నిన్ను ఎవరైనా ఓదార్చేవారు లేనప్పుడు ఎవ్వరు నిన్ను ఓదార్చేవారు అనరు. అప్పుడు దేవుడే నీకు కావాలి. దేవుడే నిన్ను ఓదార్స్తాడు. నీ బంధకాలన్నీ మాత్రం దేవుడు గమనిస్తున్నాడు. నీ సమస్యలన్నీ దేవుడు గమనిస్తున్నాడు. నలిగిపోతున్న హృదయాలను దేవుడు తేలిక చేయవాడు. నిన్ను సమస్యలు అనేక మంది విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ప్రార్థించడానికే నీ హృదయం ప్రేరేపించబడట్లేదేమో, ప్రార్థించడానికే నీకు సమయం దొరకట్లేదేమో. దేవుడు నీ ప్రతి అవసరతను తన వినికిడిలో మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి మాత్రమే చోటు ఇచ్చి జీవించాలి. విన్న వాక్యాలను బట్టి నీ జీవితంలో ఒక పరీక్ష జరుగుతూ ఉండొచ్చు. ఆ పరీక్ష నిన్ను అభ్యంతరాలు కరంగా ఉండొచ్చు. నీలో జయ జీవితాన్ని తీసుకురాకుండా ఉండొచ్చు. కానీ దాన్ని అంతటిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. జరగబోతున్న సమస్యలన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఒక అగ్నిగా మార్చబోతున్నాడు. చీకటి నీ దగ్గర నిలబడడానికి చోటు లేని రోజు దేవుడు తీసుకురాబోతున్నాడు. చీకటి నీ జీవితంలో ఫలించకుండా వెలుగు మాత్రమే ఫలించబోయే రోజు దేవుడు నీకు తీసుకురాబోతున్నాడు. ఏమాత్రము దిగులు చెందొద్దు, భయపడొద్దు. దేవుడు నిన్నే కాపాడబోతున్నాడు. నీ సమస్యలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ దేవుడు పెట్టబోతున్నాడు. అది నీ భర్త విషయంలోనైనా, నీకు కలుగుతున్న జీవిత రహస్యములైనా దేవుడు నీకు ఒక ఫుల్ స్టాప్ని ఇవ్వబోతున్నాడు. నీవు విశ్వాసురాలుగా ప్రార్థించు, నమ్మకస్తురాలుగా నీవు ప్రార్థించు, భయభక్తులు కలిగిన వారిగా నీవు ప్రార్థించు. నీ జీవితాన్ని వెలుగుగా మార్చడానికి చీకటి గల ప్రాంతంలో దేవుడు నిన్ను వెలుగుగా నింపబోతున్నాడు. నీ చుట్టూ చీకటి ఉండొచ్చు, కానీ ఆ చీకటి నీ మీద ఏమాత్రము ఏలుబడి చేయలేదు. ఆ చీకటికి ఏమాత్రము నీ మీద అధికారం లేదు. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఉన్నతమైన మార్గాన్ని బట్టి ఈరోజు ప్రభు మా అందరికీ పరీక్ష జరగకుండా మేము ఎలా అయితే నిలబడలేదు. మేమందరము పరీక్షలు అనుభవించి వచ్చిన వాళ్ళమే, పరీక్షలన్నీ జయించుకుంటూ వచ్చిన వాళ్ళమే, పరీక్షలన్నిటిని ఓర్చుకుంటూ వచ్చిన వాళ్ళమే. ఈరోజు నీ బిడ్డల్లో తండ్రి ఏ పరీక్షలు జరుగుతున్నాయో, ఏదైతే వారి జీవితాల్లో పొందుకోవడానికి ఎదురు చూస్తున్నారో, ఏదైతే వారు సంపాదించుకోలేక నలిగిపోతున్నారో తండ్రి, భార్యల విషయంలోనైనాను, భర్తల విషయంలోనైనాను, బిడ్డల విషయంలోనైనాను ఏ పరిస్థితిని బట్టి బిడ్డలు నలిగిపోతున్నారు ప్రభువా, ప్రతి ఒక్క విషయంలో నజరేయుడైన యేసు నామములో బిడ్డలందరికీ ద్వారములు తెరవబడును గాకని ప్రార్థిస్తున్నాను.
యేసుక్రీస్తు నామములో చీకటి గల ప్రాంతంలో నీ బిడ్డలు వెలుగుగా మార్చబడదురుగా కని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల మీద ప్రయోగాత్మకంగా పనిచేయే దురాత్మ చీకటి ప్రభావాలన్నిటినీ యేసుక్రీస్తు నామములు ఇప్పుడే బంధించమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలందరినీ దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. జరుగుతున్న పరీక్షలో నీ బిడ్డలు విజయవంతులుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నా. వీరందరినీ తండ్రి విజయవంతులుగా నీవే దీవించమని ప్రార్థిస్తున్నా. మంచి ఆరోగ్యములతో బిడ్డలు నింపండి, కావలసిన ధన సమృద్ధితో నింపండి. అయ్యా, ధన సమృద్ధి ఉన్నదని గర్వించుక దానిని ఎలా యూజ్ చేయాలో వారికి నేర్పించండి. ఈ పరిశుద్ధమైన కృపలో బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచి విన్న వాక్యాన్ని బట్టి మంచి పాలు తేనెలు ప్రవహించు దేశంలో బిడ్డలను నింపి నడిపించమని ప్రార్థనలు చేస్తున్నాం. ఇచ్చేవారిగా నీ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇచ్చే బిడ్డలుగా ప్రభాని బిడ్డలు ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. వినికిడిలో వింటున్న ప్రతి బిడ్డలని, ప్రతి కుటుంబాన్ని నీవే పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి ప్రతి కార్యం వెనకాల నీ కృపను తోడుగా ఉంచమని కోరుచున్నా. వారి జీవిత భవిష్యత్తులో నీవు ప్రభా వెలుగుమయముగా ఉండడానికి మేలు చేయమని కోరుచున్నా. ఈ అంత్య దినాల్లో ప్రభా నీ వాక్య గ్రంథం నెరవేర్పులోనికి వెళ్తుంది కనుక ప్రతి ఒక్కటి గురి కలిగి జీవించే హృదయాలు నీకై నిలబడే భాగ్యాన్ని దయచేయండి. పరిశుద్ధాత్ముడ నీవే నీ ఆత్మతో నింపి నడిపించి బలపరచి స్థిరపరచి గర్భఫలం లేని వారి విషయంలో గర్భఫలపు ద్వారములు తెరవండి. మంచి ఆరోగ్యములతో బిడ్డలందరినీ సంతృప్తి పరచండి. ఈ మందిరంలో అడుగుపెట్టి ఏదైతే నీ బిడ్డలు కోరి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కటి నజరుడైన యేసు నామములో తీర్చమని ప్రార్థన చేస్తున్నా. నీవే దీవెనతోను దివ్య మహిమతోను ధన సమృద్ధితోను కావలసిన అవసరతలతో అన్నీ తీర్చి నీ నామానికి మహిమకరంగా బిడ్డలు జయ జీవితాన్ని పొందే రీతిగా వాక్యముతో నీ బిడ్డలు నింపి నడిపించి బలపరిచి మేలు చేయమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. పాట పాడుచుండగా సంగీతం.